హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ టెక్ టాక్స్. ఈ రోజు చాలా మంది ఫ్రెషర్స్ కెరీర్ ని రీస్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, అలాగే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో సోషల్ మీడియాలో రోజు 30 LPA ప్యాకేజ్, 50 LPA ప్యాకేజ్, 100% సాలరీ హైక్ లాంటి పోస్ట్లని చూస్తూనే ఉంటాం. సో వాటిని చూసి చాలా మందికి ఒక డౌట్ అనేది రేజ్ అవుతుంది, నాకు కూడా ఇలాంటి సాలరీ ఎప్పుడైనా వస్తుందా అని. దీనికి ఆన్సర్ చాలా సింపుల్, ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, 30 LPA అనేది ఒక్క కోర్స్ వల్ల రాదు, ఒక్క సర్టిఫికేషన్ వల్ల కూడా రాదు, అండ్ అలాగే ఒక జాబ్ స్విచ్ వల్ల కూడా రాదు. సో మీరు కొన్ని ఇయర్స్ పాటు బిల్డ్ చేసే స్కిల్స్, ఎక్స్పీరియన్స్, మైండ్ సెట్, నెట్వర్కింగ్, కన్సిస్టెన్సీ, అలాగే స్మార్ట్ కెరీర్ డెసిషన్స్ వల్లే వస్తాయి. సో కెరీర్ని మ్యారథాన్ లాగా చూడాలి, కానీ ఒక 100-meter రేస్ లాగా చూడొద్దు. అందుకే ఈరోజు 3 LPA నుండి 30 LPA వరకు వెళ్ళడానికి ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో కెరీర్ స్టార్టింగ్లో చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సాలరీ ఒక్కటే చూస్తారు. సో ఈ కంపెనీ 4 LPA ఇస్తుంది, ఆ కంపెనీ 6 LPA ఇస్తుంది, ఆర్ 5 LPA ఇస్తుంది అని కంపేర్ చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే లెర్నింగ్ ఆపర్చునిటీస్ని మిస్ అయిపోతుంటారు. సో ఫస్ట్ జాబ్లో సాలరీ కంటే కూడా లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా చూడండి, ఎక్స్పీరియన్స్డ్ మెంటర్స్ దగ్గర నేర్చుకునే ఛాన్స్ మీకు ఉందా అన్నది చూడండి, మోడర్న్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడండి, అండ్ ఆల్సో టీమ్ కొలాబరేషన్ నేర్చుకుంటున్నారా. ఇవే ఫ్యూచర్ సాలరీకి ఒక ఫౌండేషన్ లాగా. సో ఈ స్టేజ్లో స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ అయినా, సేల్స్ ఫోర్స్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, క్లౌడ్ అయినా బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. థియరీ ఒక్కటే కాదు, ప్రాజెక్ట్స్ చేయాలి, గిట్ హబ్ ప్రొఫైల్ ని మెయింటైన్ చేయాలి, పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసుకోవాలి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోండి. టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే డాక్యుమెంటేషన్ చదవటం, ఏఏ టూల్స్ ని స్మార్ట్ గా యూస్ చేయడం కూడా ప్రొఫెషనల్ స్కిల్స్ లాగానే మనం చూడాలి. ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా ఒక మంచి సాలరీ కెరీర్ బిల్డ్ చేయడం అనేది డిఫికల్ట్, కాబట్టి ఇవన్నీ అవసరం. మరి జాబ్ వచ్చిన తర్వాత లెర్నింగ్ కంప్లీట్ అయిపోయింది అని అనుకోవడం, అంటే నేర్చుకోవాల్సింది కంప్లీట్ అయిపోయింది అనుకోవడం కెరీర్ లో జరిగే ఇంకొక మిస్టేక్ అన్నమాట. సో టెక్నాలజీ అనేది ఎవ్రీడే మారుతుంది. కంపెనీస్ ఇప్పుడు ఒక టెక్నాలజీ తెలిసిన క్యాండిడేట్స్ కన్నా మల్టిపుల్ స్కిల్స్ ని కంబైన్ చేసే మంచి ప్రొఫెషనల్స్ కోసం ఎక్కువగా చూస్తున్నారు, వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ ఫోర్స్ డెవలపర్ అయితే ఏఏ టూల్స్, క్లౌడ్ బేసిక్స్, బిజినెస్ అండర్స్టాండింగ్ కూడా ఉంటే మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అయితే క్లౌడ్ సెక్యూరిటీ, ఆటోమేషన్, SIEM టూల్స్ కూడా వచ్చి ఉండాలి. సో డేటా అనలిస్ట్ అయితే SQL తో పాటు పైథాన్, పవర్ BI, ఏఏ టూల్స్ కూడా నేర్చుకోవాలి. సో ఎవ్రీ వీక్ కూడా ఒక కొత్త కాన్సెప్ట్, ఎవ్రీ మంత్ ఒక చిన్న ప్రాజెక్ట్, అండ్ 3-4 months కు ఒక సర్టిఫికేషన్, లేకపోతే వేరే ఏదైనా ప్రాక్టికల్ స్కిల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్. సో నేర్చుకోవడం అనేది అయిపోయింది అని అనుకునే రోజు నుంచి కెరీర్ గ్రోత్ కూడా అలానే స్లో అవుతూ ఉంటుంది. సో టెక్నాలజీతో పాటు మనం కూడా డెఫినెట్లీ అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. సో 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కెరీర్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి స్మార్ట్ జాబ్ స్విచ్చింగ్. చాలా మంది కంఫర్టబుల్ అయిపోతారు, కంపెనీ బాగుంది, టీమ్ బాగుంది, వర్క్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంది అని కొన్ని ఇయర్స్ పాటు ఒకటే ప్యాకేజ్ తో కంటిన్యూ అవుతుంటారు. కంఫర్ట్ జోన్ అనేది నాట్ ఆల్ టైమ్స్ ఇట్స్ గుడ్. మార్కెట్ లో మీ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవడం కూడా యాజ్ అ ప్రొఫెషనల్ ఇట్స్ యువర్ స్కిల్ అన్నమాట. సో రెజ్యూమేని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తుండండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయాలి, రిక్రూటర్స్ తో కనెక్ట్ అవ్వాలి, రిఫరెన్స్ యూజ్ చేయాలి, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్ ని అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే జస్ట్ కంపెనీ చేంజ్ చేయడమే కాదు, మీ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాలి, కాబట్టి ఇది మస్ట్. అండ్ జాబ్ స్విచ్ చేసే టైంలో కూడా సాలరీ ఒక్కటే కాదు, బెటర్ ప్రాజెక్ట్స్, బెటర్ టెక్నాలజీ, బెటర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, లేకపోతే బెటర్ వర్క్ కల్చర్ కూడా అంతే ఈక్వల్ గా ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఫ్యూచర్ లో డబుల్ సాలరీకి ఫౌండేషన్ లాగా ఉంటాయి. కెరీర్ లో ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత జనరల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే సరిపోదు. కంపెనీస్ స్పెషలిస్ట్ల కోసము తెగ వెతుకుతూ ఉంటాయి. అందుకే ఒక టెక్నాలజీలో డీప్ ఎక్స్పర్టైజ్ ని డెవలప్ చేయాలి. సేల్స్ ఫోర్స్ లో డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, CPQ, మార్కెటింగ్ క్లౌడ్ లేదా AI ఇంటిగ్రేషన్ లో స్పెషలైజేషన్ ని బిల్డ్ చేయొచ్చు. సో సైబర్ సెక్యూరిటీలో SOC, VAPT, క్లౌడ్ సెక్యూరిటీ లేదా థ్రెట్ హంటింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. అండ్ ఆల్సో క్లౌడ్ డొమైన్ లో AWS, Azure, Kubernetes, Terraform, DevOps, ఆటోమేషన్ లో ఎక్స్పర్ట్ కూడా అవ్వచ్చు. డేటా ఇంజనీరింగ్ లో Spark, Databricks, Snowflake, ETL, రియల్ టైమ్ డేటా పైప్లైన్స్ మీద స్పెషలైజేషన్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ స్పెషలిస్ట్ అయినప్పుడు కూడా కాంపిటీషన్ తగ్గుతుంది, బట్ డిమాండ్ పెరుగుతుంది. దాంతో ఏమవుతుంది, సాలరీ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా
కనిపిస్తుంటాయి మనకి. సో హై సాలరీ అంటే కోడింగ్ మాత్రమే కాదు, సీనియర్ పొజిషన్స్ లో కంపెనీస్ టెక్నికల్ స్కిల్స్ తో పాటు లీడర్షిప్ స్కిల్స్ ని కూడా ఈక్వల్ గా ఇవాల్యుయేట్ చేస్తుంటాయి. సో క్లయింట్ కమ్యూనికేషన్ చేయగలరా, టీమ్ ని లీడ్ చేయగలరా, జూనియర్ ఎంప్లాయీస్ కి మెంటరింగ్ ఇవ్వగలరా, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోగలరా, డెసిషన్స్ తీసుకోగలరా, ఓనర్షిప్ ని తీసుకుంటారా, ఇవన్నీ కూడా హై పేయింగ్ రోల్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో టెక్నికల్ స్కిల్స్ మీకు జాబ్ ఇస్తాయి, కానీ లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్, బిజినెస్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ మీ సాలరీని 30 LPA అండ్ దానికంటే ఎక్కువ రేంజ్ కి కూడా తీసుకెళ్తాయి అనమాట. సో ఇంకో విషయం చాలా మంది ఇగ్నోర్ చేస్తారు దీన్ని, అదే పర్సనల్ బ్రాండింగ్. 2027 లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మీ రెజ్యూమే అంత ఇంపార్టెంట్ అనమాట. సో రెగ్యులర్ గా టెక్నికల్ పోస్ట్లని షేర్ చేస్తూ ఉండండి. మీ ప్రాజెక్ట్స్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షోకేస్ చేయండి, గిట్ హబ్ ని అప్డేట్ చేయండి, సర్టిఫికేషన్స్ యాడ్ చేయండి, నెట్వర్కింగ్ ఈవెంట్స్ అటెండ్ అవ్వండి. రిక్రూటర్స్ చాలా మంది రెజ్యూమే చూడక ముందే అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తున్నారు ఇప్పుడు. సో స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెజెన్స్ వల్ల ఏమవుతుంది, ఆపర్చునిటీస్ అనేవి మీ దగ్గరే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో ఏఐ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చాలా మందికి ఏఐ వల్ల జాబ్స్ పోతాయా అనే భయం ఉంటది, కానీ రియాలిటీ ఏంటంటే ఏఐ జాబ్స్ తీసుకోవడం కాదు. ఏఐ ని యూజ్ చేయలేని ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ అనేవి మిస్ అవుతుంటాయి. అండ్ చాట్ జీపీటీ, గిట్ హబ్, కోపైలట్, జెమినీ, క్లాడ్ ఇలాంటి ఏఐ టూల్స్ ని ప్రొడక్టివిటీ కోసం యూజ్ చేయడం నేర్చుకుంటే మీరు ఇంకా ఫాస్ట్ గా వర్క్ చేస్తారు, బెటర్ సొల్యూషన్స్ కూడా ఇచ్చే కెపాసిటీ పెరుగుతుంది. సో ఏఐ ని ఒక కాంపిటీటర్ గా కాకుండా కెరీర్ యాక్సిలరేటర్ గా మాత్రమే చూడాలి. సో ఇప్పుడు మనము కెరీర్ గ్రోత్ ని స్లో చేసే కొన్ని వెరీ కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటే, స్కిల్స్ అప్డేట్ చేయకపోవడం, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయకపోవడం, లింక్డ్ఇన్ ని కొంచెం లైట్ తీసుకోవడం. కొంతమంది అయితే ఏకంగా ఇగ్నోర్ కూడా చేస్తారు, ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు, నేర్చుకునే దాన్ని ఇంకా చాలే అని అనుకుని ఆగిపోతారు. సాలరీ మీద మాత్రమే ఫోకస్ ఉంటది. సో వాల్యూ క్రియేట్ చేయకపోవడం, దాని వల్ల వీటన్నిటి వల్ల లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో సాలరీ ఇంక్రీజ్ కావాలంటే ముందుగా మార్కెట్ కి అవసరమైన యూస్ఫుల్ స్కిల్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే 30 LPA అనేది ఒక మ్యాజిక్ కాదు, అండ్ ఆల్సో ఇది ఓవర్ నైట్ లో వచ్చే సక్సెస్ కూడా కాదు. ఒక కన్సిస్టెన్సీ, కంటిన్యూస్ లెర్నింగ్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, నెట్వర్కింగ్, స్పెషలైజేషన్, లీడర్షిప్ అండ్ ఆల్సో స్మార్ట్ కెరీర్ డెసిషన్స్ అన్ని మిక్స్డ్ అన్నమాట ఇది. సో ఎవ్రీ డే కూడా 1% అయినా ఇంప్రూవ్ అయినా సరే, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ, ప్రాజెక్ట్స్ ని చేస్తూ ఉంటూ, ఇంటర్వ్యూ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, మార్కెట్ ట్రెండ్స్ కి అప్డేట్ అవుతూ, అప్పుడు 30 LPA మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ వచ్చి సెటిల్ అయ్యే అచీవ్మెంట్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. కాబట్టి సాలరీని చేసి చేయకండి, స్కిల్స్ ని బిల్డ్ చేసుకోండి, వాల్యూ క్రియేట్ చేయకండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం నేర్చుకోండి. అప్పుడు సాలరీ మిమ్మల్ని వెతుకుంటూ హై సాలరీ అనేది మీ దగ్గరకు వస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కెరీర్ గ్రోత్, ఐటీ జాబ్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సాలరీ రోడ్ మ్యాప్స్ గురించి ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ కోసం మన కెరీర్ టెక్ టాక్స్ ఛానల్ ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.